ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఇతరుల నుంచి గుణాలను నేర్చుకునేందుకు మన్ కీ బాత్ తనకు గొప్ప అవకాశం కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు. మన్ కీ బాత్ లో ప్రస్తావనకు వచ్చిన స్వచ్చ భారత్ సహా అనేక అంశాలు ప్రజా ఉద్యమాలుగా రూపుదాల్చాయని ప్రధానమంత్రి ఈరోజు 100వ సంచికలో ప్రసంగిస్తూ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. ముఖ్యమంత్రి సందర్భంగా గృహలక్ష్మి పథకం కింద 1,00,000 మందికి 2 పడకల ఇల్లు నిర్మించే ఫైల్తో సహా 6 ముఖ్యమైన ఫైళ్లపై తొలి సంతకం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ రోజు 100 సంచికలు పూర్తి చేసుకుంది. నేడు చారిత్రక 100వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ 2014 అక్టోబర్ 3న విజయదశమి రోజున మొదలైన మన్ కీ బాత్ దేశ ప్రజల ఉత్తమ కార్యకలాపాలు, విజయాల ఆవిష్కరణ పండుగగా మారిందని అన్నారు. మిత్రులైన ప్రత్యర్థులైన ఎదుటివారి సద్గుణాలను అభినందించాలని లక్ష్మణ్ రావు జీ ఇమాన్దార్ అనే తమ మార్గదర్శకులు చెబుతుండేవారని, ఇతరుల గుణాల నుంచి నేర్చుకునేందుకు మన్ కీ బాత్ తనకు గొప్ప మాధ్యమంగా మారిందని నరేంద్ర మోదీ తెలిపారు. मन की बात मेरे लिए तो दूसरों के गुणों की पूजा करने की तरह ही रहा है. मेरे एक मार्गदर्शक थे श्री लक्ष्मण राव जी इनामदार. हम उनको वकील साहब कहा करते थे. वो हमेशा कहते थे कि हमें दूसरों के गुणों की पूजा करनी चाहिए. सामने कोई भी हो, आपके साथ का हो, आपका विरोधी हो, हमें उसके अच्छे गुणों को जानने का, उनसे सीखने का प्रयास करना चाहिए. మన్ కీ బాత్ లో దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొన్నారని, బేటీ బచావో బేటీ పడావో, స్వచ్చ భారత్, ఖాదీ, పర్యావరణం, స్వాతంత్ర అమృత మహోత్సవం ఇలా మన్ కీ బాత్ లో ప్రస్తావించిన ఏ అంశమైనా ప్రజా ఉద్యమంగా మారిందని నరేంద్ర మోదీ అన్నారు. बेटी बचाओ बेटी पढ़ाओ की बात हो, स्वच्छ भारत आंदोलन हो, खादी के प्रति प्रेम हो, या प्रकृति की बात, आजादी का अमृत महोत्सव हो, या फिर अमृत सरोवर की बात, मन की बात जिस विषय से जुड़ा वो जन आंदोलन बन गया. 2014లో ప్రధానమంత్రి అయ్యాక ప్రజలకు దూరమవుతాననే దిగులును మన్ కీ బాత్ పోగొట్టిందని అన్నారు. తమ దృష్టిలో మన్ కీ బాత్ కేవలం ఒక కార్యక్రమం కాదని, ఇది ప్రజాదేవుళ్ల ప్రసాదం లాంటిదని, మన్ కీ బాత్ తన మానసిక ఆధ్యాత్మిక యాత్రగా మారిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. मेरे लिए मन की बात ईश्वर रूपी जनता जनार्दन के चरणों में प्रसाद की थाल की तरह है. मन की बात मेरे मन की आध्यात्मिक यात्रा बन गया है. మన్ కీ బాత్ లో తాము ప్రస్తావించే వ్యక్తులందరూ ఈ కార్యక్రమాన్ని సజీవంగా మార్చిన మార్గదర్శకులని అంటూ, ప్రస్తుతం ప్రపంచం యావత్తూ ఆందోళన చెందుతున్న పర్యావరణ సమస్యను పరిష్కరించడంలో మన్ కీ బాత్ చేసిన ప్రయత్నం చాలా ముఖ్యమైనదని ప్రధానమంత్రి అన్నారు. పర్యాటక రంగంలో పరిశుభ్రతతో పాటు ఇన్క్రెడిబుల్ ఇండియా ఉద్యమం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నామని, దీనివల్ల ప్రజలు తమ చుట్టూ ఉన్న ఎన్నో ప్రదేశాల గురించి మొదటిసారిగా తెలుసుకున్నారని పేర్కొన్నారు. मन की बात में जिन लोगों का हम जिक्र करते हैं वे सब हमारे हीरोज हैं, जिन्होंने इस कार्यक्रम को जीवंत बनाया. तो मेरी ये भी इच्छा है, ये टूरिज्म इंडस्ट्री की बहुत मदद करेगा. पर्यटन में स्वच्छता के साथ साथ हमने इनक्रेडिबल इंडिया मूवमेंट की भी कई बार चर्चा की. స్వాతంత్ర్య స్వర్ణయుగంలో ముందుకు సాగుతున్న ఈ సంవత్సరం G20కి కూడా అధ్యక్షత వహిస్తున్నామని, విద్యతో పాటు విభిన్న ప్రపంచ సంస్కృతులను సుసంపన్నం చేయాలనే మన సంకల్పం మరింత దృఢంగా మారడానికి ఇది దోహదం పడుతుందని ప్రధానమంత్రి అన్నారు. इस साल हम जहां आजादी के अमृतकाल में आगे बढ़ रहे हैं, वहीं G20 की अध्यक्षता भी कर रहे हैं. यह भी एक वजह है कि एजुकेशन के साथ साथ डाइवर्स ग्लोबल कल्चर्स को समृद्ध करने के लिए हमारा संकल्प और मजबूत हुआ. మన్ కీ బాత్ పై ఆసక్తి చూపిన దేశ ప్రజలకు, భారతదేశంపై విశ్వాసం ఉన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్ లో ప్రధానమంత్రి మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను ప్రసార భారతి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్లపై వీక్షించారు. మన్ కీ బాత్ గత సంచికల్లో ప్రధానమంత్రి ప్రస్తావించిన పలువురు ప్రముఖులు కూడా ఈ ప్రసంగాన్ని వీక్షించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలను ఎంతో మందిని ప్రభావితం చేసి ఉద్యమంలా సాగిందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ భావాలను మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం తెలుసుకోవడానికి వీలుగా ఆకాశవాణిని ఎంపిక చేసి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ పురస్కార గ్రహీతలు, ప్రముఖులు మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించిన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్ కీ బాత్ పై పబ్లికేషన్ డివిజన్ యోజన మాసపత్రికను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100వ మన్ కీ బాత్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు రేడియో, టీవీ సెట్ల ముందు చేరి ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. తమ స్పందనను ఆకాశవాణితో పంచుకున్నారు. నేను అనుపమ సుబేదార్, నిజామాబాద్ నివాసిని. మన్ కీ బాత్ మీద ప్రజలకు ఆత్మవిశ్వాసము, నమ్మకము, ఆత్మనిర్భరము, స్వలంబనము వంటివి చేకూరినాయి. ప్రత్యేకంగా బేటీ బచావ్ బేటీ పడావ్ హర్యానా ప్రదేశం నుండి మొదలైంది. దీని ప్రభావం వల్ల చాలా మందిలో మార్పు వచ్చినది. నా పేరు రవి ఉప్పల, జనగామ వాస్తవ్యుని. ప్రధాని నరేంద్ర మోడీ గారు తన మనసులోని మాట మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయాలను వివరిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. నా పేరు వేముల సైదులు, యాదాద్రి భువనగిరి జిల్లా. మన్ కీ బాత్ కార్యక్రమం నేటికి 100వ ఎపిసోడ్ పూర్తి కావడం, ప్రజల్ని చైతన్యం చేస్తున్న వారితో ముఖాముఖి మాట్లాడడం అందరికీ స్ఫూర్తిదాయకం. నా పేరు కాసు శిల్ప. ఈ కార్యక్రమంలో మణిపూర్ కి చెందిన విజయశాంతి గారు తామర కాడలతోటి దారం ఉత్పత్తి చేసి వస్త్రాలు తయారు చేయడం, వోకల్ ఫర్ లోకల్ కాస్త లోకల్ ఫర్ గ్లోబల్ గా మారిన శ్రీశక్తి నాకు బాగా నచ్చాయి. ప్రధానమంత్రి మన్ కీ బాత్ తెలుగు అనువాద ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. సచివాలయంలో శిలాఫలకాన్ని ఆవిష్కరణ ముందు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న తన కార్యాలయంలో ఆసీనులై 6 ముఖ్యమైన ఫైళ్లపై తొలి సంతకం చేశారు. అందులో 1,00,000 మందికి గృహలక్ష్మి పథకం కింద 2 పడకల ఇళ్ల నిర్మాణం, 2వ దశ దళిత బంధు మంజూరు, పోడు భూములకు పట్టాలాంటివి ఉన్నవి. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయాలనే ఉద్దేశంతోనే సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినట్లు చెబుతూ అదే స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సచివాలయ నిర్మాణం పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, రాష్ట ప్రతిష్టను ఈ నూతన సచివాలయం ఇనుమడింపచేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సహా సీనియర్ సచివాలయ అధికారులు తమ కేటాయించిన కార్యాలయాల్లో విధులు నిర్వహించారు. అద్భుతంగా నిర్మించిన కొత్త సచివాలయ కార్యాలయంలో కూర్చొని పనిచేసే అవకాశం తొలిసారిగా రావటమే కాకుండా నూతన సచివాలయంలో మొట్టమొదటి చీఫ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం దొరకటం ఒక గొప్ప పురస్కారంగా భావిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. దేశానికే దిక్సూచిగా మన రాష్ట సచివాలయం వెలుగొందాలనే ఆశయానికి అనుగుణంగా రాష్ట ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వ ఉద్యోగులందరూ చిత్తశుద్దితో పనిచేస్తారని పేర్కొన్నారు. ముఖ్యాంశాలు: ఇతరుల మంచి గుణాల నుంచి నేర్చుకునేందుకు మన్ కీ బాత్ తనకు గొప్ప అవకాశం కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన్ కీ బాత్ లో ప్రస్తావనకు వచ్చిన స్వచ్ఛ భారత్ సహా అనేక అంశాలు ప్రజా ఉద్యమాలుగా రూపుదాల్చాయని ప్రధానమంత్రి ఈరోజు 100వ సంచికలో ప్రసంగిస్తూ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. ముఖ్యమంత్రి సందర్భంగా గృహలక్ష్మి పథకం కింద 1,00,000 మందికి 2 పడకల ఇల్లు నిర్మించే ఫైల్తో సహా 6 ముఖ్యమైన ఫైళ్లపై తొలి సంతకం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.